మాగంటి గోపీనాథ్ ప్రతిక్షణం జూబ్లీహిల్స్ ప్రజల కోసమే పరితపించేవారని మాగంటి సునీత గోపీనాథ్ అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అందరితో కలిసిమెలిసి ఉండేవారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించేవారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి జూబ్లీహిల్స్ ఆడపడుచుగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్న మాగంటి సునీత గోపీనాథ్తో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. మాగంటి గోపీనాథ్ మరణానంతరం జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత గోపీనాథ్ గారు పోటీ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతానికి మనతో పాటుగా కూడా అభ్యర్థిని మాగంటి సునీత గారు ఉన్నారు. మేడం నమస్కారం. మేడం, ప్రస్తుతానికి మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజాస్పందన అనేది ఎలా ఉంది? కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, మాగంటి గారు చేసిన అభివృద్ధి ప్రజలందరూ గుర్తు చేస్తున్నారు. గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి, గోపన్న ఉంటే అలా చేసేవాళ్ళు, మాకు ఏ పని అడిగినా నిలబడి చేయించేవాళ్ళు. అన్నతో మేము కూడా మా గోపన్నను అడిగి అప్పటికప్పుడే నిమిషాల్లో చేసేవాళ్ళు. మాకు ఆ గోపన్న లేని లోటు ఇప్పుడు మాకు బాగా తెలుస్తుంది. గోపన్న తర్వాత ఇంతగా ఆదరించి చేసేవాళ్ళు ఎవరుంటారు మాకని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మేడం, ప్రధానంగా వచ్చేసి మీరు ప్రతి గల్లీ తిరుగు కూడా గత 20 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వెళ్తుంటే ప్రజల సమస్యలు మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నారు? డ్రైనేజీ సమస్య, వాటరు, కరెంటు, ఈ 3 చెప్తున్నారు. గోపన్న ఉన్నప్పుడు చాలా బాగుండేది. మా గోపన్న వాటర్ లేదంటే ఎమ్మటే పంపించి చేయించేవాళ్ళు. కరెంటు కూడా మాట్లాడి చేయించేవాళ్ళు. డ్రైనేజీ 2-3 డేస్లో చేయించేవాళ్ళ దగ్గరుండి. ఇప్పుడు అలా లేదు. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్తున్నాము. ఓకే, ఫైనల్గా వచ్చేసి మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా వచ్చేసి ప్రజలకు మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ ప్రజల గురించే ఆలోచన చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ తన ఆడబిడ్డలుగా చూసుకునేవాళ్ళు. చెప్తూ ఉండేవాళ్ళు, జూబ్లీహిల్సే మన కుటుంబం, ప్రజలే మన అండదండలు, ప్రజలు అండగా ఉన్నంతకాలం మనం ఎప్పుడు వాళ్ళ దీవెనలతో ఇలాగే ఉంటాము. ప్రజల్ని మంచిగా చూసుకుంటే వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు. ఈరోజు నేను జనంలోకి వెళ్తుంటే ఆ ప్రజలే చెప్తున్నారు గోపన్న చేసిన అభివృద్ధి గురించి. ఆ ప్రజలే ఈరోజు మా కుటుంబానికి అండగా ఉన్నారు. గోపీనాథ్ గారు అనుకున్న ఆశయాలు, చేయాలనుకున్న అభివృద్ధి పనులు కేసీఆర్ గారి అడుగుజాడల్లో నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను. ప్రజలందరూ నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా దీవించి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. గత 10 సంవత్సరాలలో మాగంటి జూబ్లీహిల్స్ ప్రజలకు చేసినటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, దానితో పాటుగా కూడా 10 సంవత్సరాలలో ప్రజలతో మమేకమై ప్రజలే దేవుళ్ళుగా ప్రజలతోనే కలిసి ఉండాలనే కుటుంబంగా ఏర్పాటు చేసుకున్నా. కాబట్టి రాబోయే రోజులలో ప్రతి ఒక్కరు కూడా మాగంటి గోపీనాథ్ కుటుంబానికి మద్దతుగా నిలబడి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నారని అభ్యర్థిని మాగంటి సునీత గారు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.